గురుచరణ్ నేతి, జుహీ భట్, అభిషి రాఘవ్ హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ మిస్టర్ రోమియా. శ్రీ లక్ష్మీ ఆర్ట్స్ మీడియా 9 క్రియేషన్స్ బ్యానర్ పై నేతి శ్యామ్ సుందర్ నిర్మాతగా, మనోజ్ కుమార్ కటోకర్ దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫిల్మ్ గా మిస్టర్ రోమియా రాబోతోంది. ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది ఫిలిం టీం. ఈ సందర్భంగా ఈ మూవీ టీం టీజర్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. నా పేరు కార్తిక్, ఇదే నా కథ. కొంతమంది మన లైఫ్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ట్రెండింగ్ రీల్స్లో ఉంటారు. బ్రైట్ అండ్ లౌడ్, ఇగ్నోర్ చేయలేం. లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్నీ పోస్ట్ చేయడానికి కాదు, ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకు రియల్ లవ్ కావాలి, రీల్స్ లవ్ కాదు. లవ్, హార్ట్ బ్రేక్, నిద్రపోకుండా పడుకోవడం, నిద్ర లేచినా కూడా కలలోనే ఉండడం, అన్నీ కలిసి మన లైఫ్ అనే ఫీడ్ని డిసైడ్ చేస్తే. Hyderabad, this studio, this place is everything that I am today is because of here. And again, being here, but for a special reason. This is a beautiful film. I love the trailer. You're so good in it. Congratulations. Manoj, you always talk about stories, movies. So it's like amazing that you've made a short film. It's a format that everybody loves right now. It's a beautiful film. I hope you enjoy. I hope you watch it. And it takes a lot to tell a story. So congratulations to everyone who's part of it. And thank you for making me part of it. Thank you. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక కొత్త ఒరవడికి అని అనుకున్న మోడల్కి కనుక వర్కౌట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఇన్ కేస్ అది బాగా వర్కౌట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా సినిమా చూసే విధానం మారుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చిన్న సినిమాలు చేద్దాం అనుకునేవాళ్ళు, అట్ ద సేమ్ టైం పెద్ద బడ్జెట్లు ఏమీ లేకుండా కంటెంట్ని బేస్ చేసుకొని ఎక్కువ రీచ్ అవ్వాలనుకునే తపనున్న దర్శకులందరికీ కూడా ఇదొక మార్గదర్శకం, అంటే ఫస్ట్ రూట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనోజ్ గారు దీంట్లో బాగా సక్సెస్ అవ్వాలని, ఈ మోడల్ మరింత విస్తృతంగా ముందుకెళ్లాలని, నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా దగ్గర నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. పూర్తిగా సినిమాలు చేయలేం, అలాగని చెప్పి చిన్నగా చేస్తే ఎక్కడికి వెళ్తాయో తెలియదు. బట్ ఇలాంటి కనుక సక్సెస్ అయితే అవన్నీ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లెస్ చేయాలి. ఫస్ట్ టైం కష్టపడ్డాం. I hope you guys will support me, and thank you to everyone present here, DOP Garki, and then all the cast and crew. Evanana marchipothe sorry. Thank you so much Manoj sir, he showed me a new way. I'm very new to this and I'm flying to the US tomorrow. Chadukodaniki veltunanu, so I'll be back again after a few years and I'll see you again. Thank you so much, and please watch my short film. Thank you. The main pillar behind this cinema, శ్యామ్ సుందర్ గారు, నేతి శ్యామ్ సుందర్ గారు, హీఈస్ ద పర్సన్ ఫస్ట్ ఐడియా తీసుకొచ్చారు. మా చరణ్ని సినిమాలో లాంచ్ చేయాలనుకున్నా అండి. మీకు ఒకసారి ఒపీనియన్ ఏంటి అంటే, ఐ అడ్వైజ్ ఫైన్ షార్ట్ ఫిలిం లాంటిది ఒకటి తీస్తే క్లారిటీ వచ్చేస్తుందండి. 5 crores పెట్టి రిస్క్ చేసి సినిమా బాగుంటుందా లేదా, ఇతను యాక్ట్ చేయగలుగుతాడా లేదా అనే బదులు ఒక 10 lakhsలో చేద్దాము అని స్టార్ట్ చేసామండి. బట్ I can tell you, he will definitely become minimum 20 crore hero. Minimum 20 crore market in a hero avutadu.